అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కార్యక్రమంలో మొక్కల్లో మహా గణనీయంగా జరుగుతుంది. మాకు ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడ జరిగే విశేషాలు ఏంటంటే మార్నింగ్ 4:30కి కాకడ హారతి ప్రారంభమవుతుంది. కాకడ హారతి ప్రారంభమైన తర్వాత కాకడ హారతి ముగించిన తర్వాత మంగళ స్నానాలు. మనకు ఫస్ట్ వినాయకునికి మంగళ స్నానాలు, తర్వాత దత్తాత్రేయ స్వామికి మంగళ స్నానాలు, తర్వాత విఠల్ బాబాకు, దత్తాత్రేయ స్వామికి, విఘ్నేశ్వరుకు, శివునికి మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత మనకు ఈ ట్రస్ట్ మెంబర్లు ఎవరైతే మనకు మార్నింగ్ హాజరవుతారో వాళ్ళ చేతుల మీదుగా బాబాకు మనకు మంగళ స్నానం ద్వారా గంగా అభిషేకము మరియు పంచామృత అభిషేకం, గంగా స్నానం తర్వాత పంచామృత అభిషేకము అయిన తర్వాత బాబాకు వస్త్రాలంకరణ జరుగుతుంది. బాబాకు సొంతంగా మొత్తం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయినాథ్ బాబాకు మనకు కొత్త బట్టలు మొత్తం అన్ని పట్టు వస్త్రాలు బాబాకు షిరిడి సాయినాథ్ బాబాకు మొత్తం పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత మనకు అలంకరణ జరుగుతుంది. అలంకరణ భక్తులు తెచ్చిన పూలమాలలన్నీ బాబాకు అర్పించి మొత్తం అన్ని నివేదించి మనకు బాబాకు ప్రసాదం నివేదించి మనకు ఉత్సవమూర్తులు ఉంటారు. ముందల ఒక వెండి ఉత్సవమూర్తి పంచలోహంతో చేసిన షిరిడి సాయిబాబా ఉత్సవమూర్తిని మనం అక్కడ పెట్టేసి మనం ఎవరైతే అభిషేకం టికెట్లు భక్తులు ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మహాసంకల్పం ఈరోజు గురు పౌర్ణమి రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున చేసిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరు భక్తులు ఎవరైతే అర్చన టికెట్ తీసుకుంటారో గోత్రనామాలు చెప్పి అందరి పేర్ల మీదుగా బాబా వారికి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది. పంచామృత అభిషేకము పాదాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగానే పంచామృత అభిషేకం పాలు, నెయ్యి, తేనె, శర్కర, మధుపర్కం మరియు అరటిపళ్ళతోన నానా ఫలంతోన వాళ్ళ చేతుల మీదుగా ఉత్సవమూర్తులకు బాబాలకు అభిషేకం చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత చిన్న బాబాలకు అలంకరణ చేసిన తర్వాత మొత్తం ఆయన కూడా పట్టు వస్త్రాలు కొత్త వస్త్రాలు సమర్పించిన తర్వాత చోట ఆరతి మనకు 8 గంటలకు 8:30 మ్యాక్సిమం అంటే 9 లోపల చోట ఆరతి చేయడం జరుగుతుంది. చోటార్తి చేసిన అనంతరము షిరిడి సాయిబాబాకు మనం ఏమంటే ప్రత్యేకంగా విశేషంగా సంవత్సరంలో 2 సార్లు ఈ శుద్ధ గురు పౌర్ణమి రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఒకసారి మరియు ఫిబ్రవరి 9 మనకు వార్షికోత్సవం సందర్భంగా షిరిడి సాయిబాబా పాదస్పర్శ ప్రతి ఒక్క భక్తునికి కల్పించడం జరుగుతుంది. ఇక్కడ అవకాశం ఈరోజు ప్రత్యేకంగా పాదస్పర్శ షిరిడి బాబాకు మనం మొక్కుకోవడం కానీ స్పర్శ చేసి మనం నమస్కరించుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తాదులు చాలామంది కూడా విశేషంగా ఈరోజు వచ్చేశారు. మార్నింగ్ నుంచి అందరూ హాజరయ్యారు. అందరూ షిరిడి సాయిబాబా ఆశీస్సులు సద్వినియోగంగా పొందగలరు కూడా. రావాల్సిన వాళ్ళు కూడా రావాలి, భక్తుడికి బాబా ఆశీర్వాదం పొందాలని చెప్పి ఇది ఈరోజు బాబాకు మనకు అభిషేకం తర్వాత చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్న ఆరతి మనం 12 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. 12 గంటలకు మధ్యాహ్న ఆరతి కన్నా ముందు బాబాకు నివేదన అన్నదాన ప్రసాదం చేసిన వాళ్ళు సపరేట్గా వాళ్ళు నైవేద్యం తీసుకుని వచ్చి బాబాకు అన్నదానం నైవేద్యం నివేదించిన తర్వాత మధ్యాహ్న ఆరతి చేయడం జరుగుతుంది. తర్వాత సాయంకాలం సంధ్య హారతి 6 గంటలకు, మళ్ళీ తర్వాత 7 గంటలకు పల్లకి సేవ జరుగుతుంది. 7:30 భజన కార్యక్రమాలు జరుగుతాయి షిరిడి సాయిబాబా మందిరంలో. లాస్ట్కు 8:30కి ఈరోజు రాత్రి 8:30 గంటలకు శేష హారతితో పాటు షిరిడి సాయిబాబా సేవా కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ షిరిడి సాయిబాబా అనుగ్రహం అందరూ పొందగలరని సవినయంగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.